హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అనే దానికోసం అయితే ఈ వీడియో. అండ్ అలానే ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియకపోతుంది. లెట్స్ స్టార్ట్. చాలామంది ఇంట్లో శివలింగం ఉంచకూడదని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. ఒకవేళ ఇలా శివలింగాన్ని ఇంట్లో ఉంచినట్టయితే మాత్రం శివలింగానికి రోజు మనం అభిషేకం చేయాలి, లేకుంటే మాత్రం మనకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఒక అపోహ అయితే ఒకరు క్రియేట్ చేశారంట. అయితే వాళ్ళు ఆ అపోహతో వాళ్ళు ఉండిపోయారా? లేదు. ఆ అపోహ అనేది ఒక 10 మందికి షేర్ చేశారంట. ఆ 10 మంది ద్వారా ఇంకో 10 మందికి, ఇంకో 10 మంది ద్వారా ఇంకో 10 మందికి. ఇది ఆలోచించడమే రాంగ్. అయితే ఈ 10 మందికి అలా అందరికీ స్ప్రెడ్ చేశారంట. మొత్తానికి ఒక పేరు అయితే వచ్చేసింది. ఏంటంటే ఒక పాయింట్ అనేది ఇంట్లో శివలింగం ఉంచకూడదు అని చెప్పేసి. అయితే దీని మీద మన శివపురాణం అనేది కొన్ని విషయాలు అయితే చెప్పిందంట. ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బొట్టన వేలంత శివలింగం అనేది ఇంట్లో ఉండొచ్చంట. మన శివపురాణాలే చెప్తున్నాయి. కావాలంటే ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే శివాలయం లేని శ్మశానాలు కూడా ఉండకూడదంట ప్రతి ఒక్క దగ్గర కూడా. ఎందుకంటే ఈ శ్మశానంలో అనేది ఉగ్ర భూత ప్రేతాలనేవి ప్రతి ఒక్క శ్మశానంలో కూడా ఉంటాయంట. సో అందుకని చెప్పేసి ఇవి శివాలయం లేని శ్మశానాలు ఉన్నట్టయితే ఈ ఉగ్రభూతాలు అనేవి మన ఊర్లోకి వచ్చేస్తాయని చెప్పేసి ఇలా శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడంట. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క శ్మశానంలో కూడా శివలింగం ఉంటుందా ఉండదా అని అడిగితే మాత్రం ప్రతి ఒక్క శ్మశానంలో కూడా శివలింగం అనేది తప్పకుండా ఉంటుందంట. మీరు ఎప్పుడైనా గమనించండి వెళ్తే మాత్రం. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు దీన్ని చెప్పిన దాని ప్రకారం మీకు క్వశ్చన్ అయితే అడుగుతాను. మీరు లాస్ట్లో కామెంట్ అయితే చేసి వెళ్ళండి. ఏంటంటే శ్మశానాల్లోనే భూత ప్రేతాల దగ్గరే శివలింగం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండకూడదా? మీరే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరకు కొంతైనా విన్నారు కదా, దీని ప్రకారం మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు ఒక కామెంట్ ఇచ్చేయండి వెళ్ళగా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలాంటి లేనిపోని అపోహలను క్రియేట్ చేస్తారు. అండ్ అలానే వాళ్ళు అనేది వృద్ధిలోకి రారు. వాళ్ళు రావడమే కాకుండా ఇలాంటి అపోహలు క్రియేట్ చేసి పక్కనున్న వాళ్ళని కూడా వృద్ధిలోకి రానివ్వరు. సో అందుకని మన శివపురాణం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బొటన వేలంత శివలింగం అనేది ఉండడం చాలా మంచిది అని చెప్పి అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శివలింగానికి ప్రతిరోజు అభిషేకం అయితే చేయాలని చేసి చెప్తుంది. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ అభిషేకం చేసేటప్పుడు ఏంటంటే మీ ఇంట్లోని ఏదైనా కొత్త వస్త్రం ఉన్నట్టయితే ఆ కొత్త వస్త్రంతో నీళ్ళు అనేవి వడకట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, లేదా నార్మల్గా నీళ్ళతో కూడా అభిషేకం అయితే చేయొచ్చు, వడకట్టలేని నీళ్ళతో కూడా. ఇంకోటి ఏంటంటే ఈ అభిషేకం అని చెయ్యకపోయిన వేళ అంటే అవ్వకపోయిన వేళ అంటే ప్రతి ఒక్కరికి కూడా రోజు అభిషేకం చేయడం అవుతుందని చెప్పేసి అయితే ఉండదు కదా. ఎందుకంటే అభిషేకం చేసేవాళ్ళు ఆడవాళ్ళు అయితే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆ రోజు అవ్వకపోవచ్చు అభిషేకం చేయకపోవడం అనేది. అయితే దీనికోసం మన శివపురాణంలో చెప్పేది ఏంటంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగదు. అండ్ అలానే ముందు అనుకున్నట్టు ఏవో ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి అది కూడా ఒక అపోహే. కొన్ని రోజులు ఆ శివలింగానికి అభిషేకం చేయడం అవ్వకపోతే మాత్రం అది కూడా పర్లేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మీరు శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఏంటంటే మృత్యుంజయ మంత్రం లేకపోతే ఓం నమః శివాయ అనే ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం చదువుకుంటూ మీరు శివలింగానికి అభిషేకం అనేది చేయొచ్చంట. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకైతే నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇంక మీదట కూడా ఇటువంటి అపోహలు ఎవడో చెప్పిన అపోహలని నమ్మడం మానేయండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముతున్నారు. అండ్ అలానే ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఇద్దామనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఇంకొంతమంది తెలుగు వాళ్ళకి ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు మధ్యలో ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ప్రతి ఒక్కరు గుర్తుందో లేదో మళ్ళీ అడుగుతున్నాను. ఏంటంటే
శ్మశానంలోనే శివలింగం ఉన్నప్పుడు, భూత ప్రేతాల దగ్గర శివలింగం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండకూడదా? ఈ వీడియో చూసాక మీరు ఒక కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఆల్, బాయ్.